ప్రాక్టికల్గా మాడదాం. కొత్త కార్ కొన్న తర్వాత ఆ ఎగ్జైట్మెంట్లో మనం ఏం చేస్తాం, సీట్ కవర్స్, పర్ఫ్యూమ్స్ కొని ర్యాండమ్ థింగ్స్ కొని పడేస్తాం. బట్ నిజం చెప్పాలంటే కరెక్ట్ యాక్సెసరీ సెలెక్ట్ చేసుకోకపోతే కార్ డ్యామేజ్ అవ్వచ్చు, డర్ట్ రావచ్చు, క్రాచెస్ పడవచ్చు, ఈవెన్ సేఫ్టీ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇవాళ వీడియోలో మీ కార్ కి యాక్చువల్లీ యూస్ఫుల్ అయ్యే యాక్సెసరీస్ ఏంటి, ఏవి కన్ఫర్మ్ గా తీసుకోవాలి, ఏవి వేస్ట్, అన్ని క్లియర్ గా పూసగుచ్చినట్లు చెప్తా. లెట్స్ బిగిన్ ద వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ Harry46. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేయడానికి బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షుడ్. సో మీరు కొనాల్సిన యాక్సెసరీస్ని సెగ్మెంట్ వైజ్లో డివైడ్ చేశా. సో నేను చెప్పడమే కాదు, మీకు కూడా అర్థమవుతుంది ఇవి యూస్ఫుల్ అవుతాయి, ఇవి అవ్వవు అన్నట్టు. సో సెగ్మెంట్ 1 వచ్చేసి ప్రొడక్షన్ యాక్సెసరీస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి 7D ఫ్లోర్ మ్యాట్. సో షోరూమ్ లో కూడా కొన్ని బేసిక్ యాక్సెసరీస్ ఫ్రీగా ఇస్తారు మీరు కార్ కొనిన తర్వాత. సో అందులో ఇచ్చే మ్యాట్స్ చాలా బేసిక్ గా ఉంటాయి. హానెస్ట్ గా చెప్పాలంటే ఆల్మోస్ట్ యూజ్లెస్ గా ఉంటాయి. 7D మ్యాట్స్ పెట్టుకుంటే ఫుల్ ఫ్లోర్ కవర్ అవుతుంది. మడ్, వాటర్, ఫుడ్ ఏమీ లోపలికి రావు. క్లీనింగ్ చేసుకోవడానికి కూడా సూపర్ ఈజీగా ఉంటుంది. జస్ట్ రిమూవ్ చేసి మ్యాట్స్ ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. మీ కార్ ఫ్లోర్ ని సేఫ్ గా ఉంచుకోవాలంటే ఇది కంపల్సరీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సీట్ కవర్స్. సో కంపెనీ నుంచి వచ్చే ఒరిజినల్ సీట్ కవర్స్ సేఫ్ గా ఉండాలన్నా, మీరు మీ కార్లో కంఫర్టబుల్గా కూర్చోవాలన్నా థర్డ్ పార్టీ సీట్ కవర్స్ నెసరీ. సీట్ కవర్స్ పెట్టుకుంటే ఒరిజినల్ సీట్ సేఫ్గా ఉంటాయి అండ్ మీ వెహికల్ కూడా చాలా ప్రీమియం లుక్తో ఉంటుంది. లెదర్ సీట్ కవర్స్ తీసుకుంటే క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డైలీ యూజ్ ఎక్కువ ఉంటే లెదర్ సీట్ కవర్స్ ఆర్ బెస్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సన్ షేడ్స్. సమ్మర్లో కార్ అవుట్డోర్లో పార్క్ చేసి కొద్దిసేపు తర్వాత ఓపెన్ చేస్తే ఓవెన్ లా ఉంటుంది. సో ఈ సన్ షేడ్స్ సన్ని డైరెక్ట్గా బ్లాక్ చేస్తాయి. క్యాబిన్ కూల్గా ఉంటుంది, డాష్ బోర్డ్ కూడా డ్యామేజ్ అవ్వదు. ప్లస్ ఇన్సైడ్ ప్రైవసీ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇండియాలో మస్ట్ యాక్సెసరీ ఇది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మడ్ ఫ్లాప్స్. రైనీ సీజన్ లో కార్ ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా సైడ్ బాడీ అంతా మడ్ తో డర్టీ అయిపోతుంది. బట్ మడ్ ఫ్లాప్స్ పెట్టుకుంటే డైరెక్ట్ గా ఆ మడ్ కార్ బాడీకి టచ్ అవ్వదు. యాక్చువల్లీ ఈ యాక్సెసరీ షోరూమ్ వాళ్ళు ఇచ్చే ఫ్రీ యాక్సెసరీస్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనుకుంటా. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుంటే ఇది చాలా స్మాల్ ఇన్వెస్ట్మెంట్, బట్ లాంగ్ టర్మ్ లో పెయిన్ ని సేవ్ చేస్తుంది. అండ్ సెగ్మెంట్ 2 వచ్చేసి సేఫ్టీ యాక్సెసరీస్. రివర్స్ కెమెరా ఆర్ పార్కింగ్ సెన్సార్. మీరు బేస్ వేరియంట్ కార్ చూసుకుంటే అందులో రివర్స్ కెమెరా కానీ పార్కింగ్ సెన్సార్ కానీ రావు. మీరు న్యూ డ్రైవర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా మీకు రివర్స్ కెమెరా కన్ఫర్మ్ గా ఉండాల్సిందే. ఎందుకంటే పార్కింగ్ లో మిస్టేక్స్ చాలా జరుగుతాయి. రివర్స్ కెమెరా ఉంటే బ్యాక్ సైడ్ క్లియర్ గా కనిపిస్తుంది. స్మాల్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు. హానెస్ట్లీ ఇదైతే ఆప్షన్ కాదు, కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ సిక్స్త్ వచ్చేసి పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్. లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు టైర్ పంచర్ అయినా, నియర్ బై పెట్రోల్ బంక్స్ లేకుంటే ఏంటి మీ పరిస్థితి? అప్పుడే ఈ టైర్ ఇన్ఫ్లేటర్ వాల్యూ తెలుస్తుంది. ఈ పోర్టబుల్ ఇన్ఫ్లేటర్ తో 2 to 3 minutes లోనే మనం టైర్ ని ఫిల్ చేయొచ్చు. హైవేలో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీ మస్ట్ యాక్సెసరీ. సెవెంత్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. మీరు యాక్సిడెంట్ అయితే యూజ్ అవుతుంది అనుకోకండి, స్మాల్ ఇష్యూస్ లో కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఆర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ అవుతాయి. కట్ అయినా, బర్న్ అయినా ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్ గా యూజ్ చేయొచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ రేర్ గా యూజ్ అవ్వచ్చు, బట్ ఎమర్జెన్సీలో లైఫ్ ని సేవ్ చేస్తుంది. బెటర్ టు హ్యావ్ దాన్ రిగ్రెట్ లేటర్. ఎయిత్ వన్ వచ్చేసి కార్ వాక్యూమ్ క్లీనర్. ఇదైతే ఆప్షనల్. కార్లో ఎక్కువగా డస్ట్ కానీ, హెయిర్ కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ క్రామ్స్ పడుతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ వాక్యూమ్ క్లీనర్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక 5 minutes లో ఫుల్ క్లీన్ చేయొచ్చు. కార్ క్లీన్ గా ఉంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సెగ్మెంట్ 3 వచ్చేసి క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. కార్ పర్ఫ్యూమ్. కార్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ బాగుంటే మూడ్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. సో ఏదో ఒకటి పర్ఫ్యూమ్ లే అని చెప్పి చీప్ పర్ఫ్యూమ్స్ అవాయిడ్ చేయండి కంప్లీట్లీ. ఒక మైల్డ్ ఫ్రేగ్రెన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. చీప్ పర్ఫ్యూమ్స్ వల్ల హెడేక్ వస్తుంది. అండ్ 10th వన్ వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్. క్లాత్ అనే దానికంటే క్లాత్స్ అనడం బెటర్. సో మైక్రో ఫైబర్ క్లాత్స్ ఒకటి సరిపోవు, ఒక 4-5 తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఒకటే క్లాత్ టైరు దుడిచి దాని తర్వాత బాడీని దుడిస్తే స్క్రాచెస్ వచ్చే అవకాశం ఉంది. సో దాని తర్వాత వాటర్లెస్ కార్ వాష్ స్ప్రే కూడా కొనుక్కోండి. ఎందుకంటే డైలీ వాషింగ్ పాసిబుల్ కాదు. కొంచెం డస్ట్ ఉన్నప్పుడు స్ప్రే కొట్టి మైక్రో ఫైబర్ క్లాత్ దుడిస్తే సరిపోతుంది. సో టైము సేవ్ అయిపోతుంది, వాటర్ సేవ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ లో డస్టర్స్ దొరుకుతాయి. డస్టర్ అంటే మనం స్కూల్లో బోర్డు చెరిపే డస్టర్ కాదు, ఒక స్టిక్ లాగా వస్తుంది డస్టర్. జస్ట్ 1 to 2 minutes లోనే డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది. నాలాంటి లేజీ పీపుల్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. దాని తర్వాత లుక్ బాగా కనపడడానికి ఒక టైర్ పాలిష్, ఒక కార్ షాంపూ అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఒక కార్ కవర్ కూడా కొనండి. చాలా మంది పార్కింగ్ అవుట్ సైడ్ ఉండడం వల్ల డస్ట్, రైన్ అన్ని పడి
కార్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్ పార్కింగ్స్ లో మస్ట్ అని చూడు ఉండాలి. సో దీస్ ఆర్ ఆల్ 17 యాక్సెసరీస్ యూ మస్ట్ నీడెడ్. నేను చెప్పిన ఈ 17 కొనాలని కాదు, బట్ కరెక్ట్ గా సెలెక్ట్ చేసి కొని యూస్ చేస్తే మీ కార్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుంది, అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు నేను చెప్పిన లిస్ట్ లో ఏమేమి యూస్ చేస్తున్నారు, ఏమి యూస్ చేయాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ Harry46. సో ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్.